ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక క్రాప్ టాప్ లెహెంగాలోని క్రాప్ టాప్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. అండ్ ఇక్కడ మనము దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నామంటే ట్రాన్స్పరెంట్ నెక్ ఫ్రంట్ పెట్టుకున్నాము, బ్యాక్ ఇలా డ్రాప్ డిజైన్ పెట్టుకున్నాము. దీని కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లైనింగ్ మనం తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ ఉండేలాగా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. ఓపెన్స్ ఉన్న వైపు మన సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఓపెన్స్ ఇక్కడ మనం బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలండి. 1/2 ఇంచ్ డ్రా చేసుకొని మనం ఇక్కడ క్రాప్ టాప్ లెంత్ ఎంత తీసుకుంటున్నామో ఇది బ్లౌజ్లా కూడా బ్లౌజ్ లెంతే ఉంటుంది యాక్చువల్గా. కానీ ఇక్కడ మనం లెహంగా మీదకి కాబట్టి మనం టక్స్లు మాత్రమే పెట్టుకొని వదిలేస్తాం కాబట్టి క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకుంటున్నాం దీన్ని. సో ఇక్కడ నేను ఆ అమ్మాయి లెంత్కి తగ్గట్టు 14 ఇంచెస్ క్రాప్ టాప్ లెంత్ తీసుకుంటున్నానండి. అండ్ అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ఎడ్జెస్ ఓపెన్ ఉన్న ఎడ్జెస్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకున్నప్పుడు పైన డ్రాప్కి ఉక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ టైట్ అవ్వకుండా ఉండడానికి ఆ 1/2 ఇంచ్ అండి. అండ్ ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసరికి 3.5 మార్క్ చేసుకుంటున్నాను. అండ్ 2 ఇంచెస్ షోల్డర్ రావాలి అండ్ అటు ఇటు 1/2 ఇంచ్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ డ్రా చేస్తున్నాను. మొత్తం ఇక్కడ షోల్డర్స్ వచ్చేసరికి మనం 6.5 పెట్టుకున్నాము. కిందికి కూడా ఎగ్జాక్ట్గా 6.5కి మనం చంక దించుకోవాలండి. షోల్డర్ లెంత్ వచ్చేసరికి 6.5. ఇక్కడ చంక డౌన్ కూడా మనం 6.5 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని ఇలా స్ట్రైట్ లైన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఆ అమ్మాయి చెస్ట్ లూజ్ ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ వేస్ట్ లూజ్ వచ్చేసరికి టోటల్ అమ్మాయికి 26 ఉంది. నేను ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ 7.5 మార్క్ చేసుకుంటున్నాను నేను. ఆ మార్కింగ్స్ని బేస్ చేసుకొని లైన్స్ వేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచు ఇలా చంక డౌన్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవడానికి 1 ఇంచ్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ లాగే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటున్నాము. కొంచెం పెద్ద సైజు వాళ్ళకి 1.5 ఇంచు అలా మార్క్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ సర్కిల్ తీసుకోవడానికి చూసారు కదా, మనం మార్కింగ్ బేస్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసరికి నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్ చెప్పాను కదండి 3.5. అండ్ లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్. ఇది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దీన్ని ఇక్కడ మనం బోట్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలండి. బోట్ షేప్లో డ్రా చేసుకొని అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 ఇంచ్ కిందికి నుంచి మనం డ్రాప్ షేప్ డ్రా చేసుకోవాలి. అమ్మాయి నెక్ లెంత్ మొత్తానికి నేను 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను పైనుంచి. పైన బోట్ నెక్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఇలా స్పేస్ వదులుకొని ఇలా డ్రాప్ షేప్ మనం డ్రా చేసుకోవాలండి. ఇక నేను డ్రాప్ షేప్ ఇచ్చాను. ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళకి నచ్చిన షేప్స్ని డ్రా చేసుకోవచ్చు. అంతేనండి. ఇక మార్కింగ్ బేస్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలాంటివి మనము క్రాప్ టాప్స్ కానీ ఇలా బోట్ నెక్ ఉన్నవి ఏవైనా స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ పార్ట్ చిన్నగా వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ అలా ఉంటేనే లుక్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఓపెన్స్ వన్ సైడ్ పెట్టుకొని ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. అండ్ యాక్చువల్గా అయితే ఫ్రంట్ ఓపెన్ ఉంటే మనం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డ్రా చేసుకోవాలండి, ఓపెన్స్ లేకుండా ఉండేలాగా.
చూసారు కదా, షేప్ ఇలా వస్తుంది. చాలా నీట్గా వచ్చేసింది షేపు. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. లైనింగ్ ఏదైతే ఉందో అది సేమ్ ఇందాక ఎలా పెట్టుకున్నామో అలానే పెట్టుకోవాలి. ఓపెన్స్ అటు సైడ్ మనకు ఆపోజిట్ ఉండేలాగే ఓపెన్స్ మన సైడ్ ఉండాలి. క్లోజ్ ఉన్నది మనకు ఆపోజిట్ ఉండేలాగా పెట్టుకోవాలండి. క్లాత్ పెట్టుకొని దానిపైన సేమ్ ఇలా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని సేమ్ దానిపైన ఇలా పట్టేసుకోవాలి. ఇక్కడ మనం పావించు కట్ ఏదైతే వదిలామో అది బయటికి వచ్చేలాగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మనకు ఆ పావించు ఖర్చు ఫ్రంట్ సైడ్ అవసరం లేదు, నెక్ సైడ్ అవసరం లేదు. అండ్ మనం ఎక్స్ట్రా పావించి ఇటు సైడ్ కుట్ల సైడ్ మనం వదులుకోవాలండి. ఇక్కడ స్టిచెస్ ఏవైతే వేస్తామో అటు సైడ్ పావించు ఫ్రంట్ పార్ట్కి వదులుకోవాలి. బ్యాక్ పార్ట్కి నెక్ సైడ్ ఇక్కడ చూసారు కదా, నేను మార్కింగ్ చేస్తున్నా ఒక పావించు ఎక్స్ట్రా. అండ్ మిగతాదంటే సేమ్ టు సేమ్ మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కొంచెం డీప్గా పెట్టుకున్నట్లయితే మనం 3.5 or 4 వరకు పెట్టుకోవచ్చండి బోట్ నెక్కి. అంతకుమించి ఎక్కువ పెడితే బాగోదు. మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ నెక్ ఇస్తున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ నేను ఇప్పుడే కట్ చేయట్లేదు. మిగతాదంతా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలా కట్ చేసుకోవడమే. నేను ఇది జస్ట్ ఒక అందాజ్ కోసం కట్ చేస్తున్నా అండి. ఇది ఎగ్జాక్ట్ ఫ్రంట్ మార్కింగ్ కాదు. నేను తర్వాత లైనింగ్ జాయిన్ చేసి ట్రాన్స్పరెంట్ క్లాత్ ఏదైతే స్టిచ్ చేస్తానో దాని తర్వాత నెక్ కట్ చేసుకుంటానండి. అండ్ ఇక్కడ చంక భాగం దగ్గర మనం చట్కాలు పెట్టుకోవాలి. ప్రతిదానికి చట్కాలు కంపల్సరీ అండి. వాటిని బేస్ చేసుకొని స్టిచ్చింగ్ డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం ఫ్రంట్ సైడ్ ఇలా షేప్ ఇచ్చుకోవాలి. అండ్ పైనుంచి ట్రాన్స్పరెంట్ నెక్ ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడికి మార్క్ చేసుకోవాలండి. నేను 5.5 పైనుంచి కిందికి 5.5 మార్క్ చేసుకుంటున్నాను ట్రాన్స్పరెంట్ నెక్ కోసం. అక్కడికి మనం ఏ షేప్ ఇచ్చుకుంటున్నాం అన్నది మన ఇష్టం అండి. ఇలా స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు, కొంతమంది స్క్వేర్ కూడా పెట్టుకుంటారు, కానీ నేను ఇలా హార్ట్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఏ షేప్ కట్ చేస్తున్నా అన్నది. ఇక్కడ ఎగ్జాక్ట్గా చూస్తే మార్కింగ్స్ ఫైవ్ అండ్ హాఫ్ కావాలి. ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఈ పీసులు మనం పక్కకి పడేయకూడదండి, ఇవి మనకి లాస్ట్ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్పరెంట్ నెక్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా రావడానికి మనం కట్ చేసుకున్న ఈ పీస్ని తర్వాత యూస్ చేసుకోవాలండి. ఫుల్గా లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ ఏం కట్ చేసుకోవట్లేదండి, అవి కూడా ట్రాన్స్లో పెట్టుకుంటున్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు జస్ట్ అలా ఉన్న క్లాత్తో పెట్టుకోవడమే, ఒక 3 inches అలా. అండ్ ఇక్కడ సాటిన్ క్లాత్ని ఇలా 2 foldings వేసుకొని సేమ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని పెట్టుకొని కట్ చేసేసుకోవడం. ఇక్కడ 2 foldings ఉన్నాయి కదా, ఫ్రంట్ భాగానికి ఒకటి, బ్యాక్ భాగానికి ఒకటి అన్నట్టు. సేమ్ ఇలానే మనం మెయిన్ క్లాత్ని కూడా తీసుకోవాలండి.
ఇక్కడ చూపిస్తున్న పీస్ నేను పడేసుకోవద్దని చెప్పాను కదండి, ఇది మనకు లాస్ట్ వరకు యూస్ అవుతుంది, అలానే పెట్టుకోవాలి. అండ్ అలాగే మనం మెయిన్ క్లాత్ని ఇలా సేమ్ సాటిన్ లాగే 2 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. మనం డిజైన్ బట్టి కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను అలాగే ఆ స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. సేమ్ సాటిన్ ఎలా కట్ చేసుకున్నామో ఇక్కడ మెయిన్ పీస్ కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ పీస్ కట్ చేసుకుంటే మన క్రాప్ టాప్ కటింగ్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. సో ఇప్పుడు మెయిన్ పీస్ సాటిన్ పీస్ ఏదైతే ఉందో అవి 2 పీసెస్ లాగా డివైడ్ చేసుకోవాలండి. మనం 2 ఫోల్డింగ్స్తో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క సాటిన్ ఒక్కొక్క మెయిన్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ సాటిన్ వచ్చేసి రైట్ సైడ్లో ఉండేలాగా పైకి రైట్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. అలాగే సేమ్ మెయిన్ పీస్ కూడా రైట్ సైడ్ వచ్చేలాగా ఇలా పైకి రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. దానిపైన మనం కాటన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మెయిన్ పీస్ పైన మెయిన్ పీస్ రైట్ సైడ్లో ఉండేలాగా పెట్టుకొని దానిపైన కాటన్ పెట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నా కాబట్టి బ్యాక్కి ఓపెన్ వస్తుంది కాబట్టి నేను మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని ఒక్కో పార్ట్ని సపరేట్గా మనం స్టిచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకోవాలండి నెక్ పార్ట్ వరకు. నెక్ పార్ట్ వరకు మాత్రమే నీట్గా సర్దుతూ ఎడ్జెస్ని చూసుకుంటూ లైనింగ్ పార్టు సాటిన్ అండ్ మెయిన్ పీసు అన్నీ సమానంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలండి. అండ్ ఆ షేప్ ఏదైతే మనం కట్ చేసుకొని ఉంటామో ఆ షేప్ ఎగ్జాక్ట్గా మనం ఖర్చుకు 1/2 ఇంచు మాత్రమే వదులుతూ స్టిచ్ వేసుకోవాలి, ఎక్కువ తక్కువలు రానివ్వకూడదండి. అండ్ అక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఈ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి నీట్గా ఇలా రివర్స్ చేసినప్పుడు నీట్గా రావాలంటే ఇలా దారం ఒక 5-6 పోగులు మడత పెట్టేసి ఇలా ఆ ఎడ్జ్లో పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలి, రఫ్ చేసుకొని అక్కడ. ఎందుకంటే మనం ఇలా రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఆ షేపు. లేదు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా కూడా రివర్స్ చేసుకోవచ్చు అండి. నేను బిగినర్స్ కోసం ఈ టిప్ చెప్తున్నాను. ఆ ఎడ్జ్ దగ్గర ఆ దారం పెట్టుకొని కాటన్ లోపల పెట్టుకోవాలి, కాటన్కి మెయిన్ పీస్కి మధ్యలో అది పెట్టుకోవాలన్నమాట. అక్కడ రఫ్ లాగాలి. అలాగే రిమైనింగ్ పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలండి సేమ్. ఇది కింది సైడ్ నుంచి ఒకటి వస్తుంది అండ్ పైన సైడ్ నుంచి ఒకటి వస్తుంది, అప్పుడే ఆపోజిట్గా అది కరెక్ట్గా వచ్చినట్లు మనం అవి కూడా చూసుకోవాలి. కొంతమంది 2 పైనుంచి కుట్టడం 2 కింద నుంచి కుట్టడం వల్ల సేమ్ అయిపోతాయి అవి. సో దీనికి కూడా సేమ్ అలా ఒక 5-6 పోగులు దారం తీసుకొని ఆ ఎడ్జ్ దగ్గర పెట్టుకొని రఫ్ చేసుకోవాలి. కాటన్కి మెయిన్ పీస్కి మధ్యలో పెట్టుకోవాలండి. అక్కడ చిన్నగా రఫ్ లాగాలి. నేను చాలా స్లోగా మీకు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానండి. కుట్టే వాళ్ళకి కూడా ఫాస్ట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే వీడియోలో కుట్టే వాళ్ళకి అర్థం అవ్వదు కదండి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో క్లాత్ స్టిచ్ వేసుకున్న సైడ్ అదంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు మాత్రమే ఖర్చు వదిలి పెట్టేసి మిగతాదంతా ఇలా కట్ చేసుకొని చట్కాస్ పెట్టుకోవాలండి. చిన్న కట్స్ ఇస్తూ వెళ్ళిపోవాలి. కట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కట్స్ లేకపోతే అవి ఇట్లా నీట్గా రివర్స్ అవ్వవు అనమాట. మనం ఇలా రివర్స్ చేసినప్పుడు నీట్గా రివర్స్ అవ్వవు. కుట్టు మీద పడుకోకుండా నీట్గా కట్స్ పెట్టుకోవాలి.
ఏ బ్లౌజ్కైనా సరే ఇలా రౌండ్ సర్కిల్ వచ్చిన ప్రతి దగ్గర కట్స్ పెట్టుకుంటే ఆ షేప్ నీట్గా టర్న్ అవుతుంది. ఇట్లా మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా టర్న్ అవుతుంది అనమాట. ఇలా 2 పార్ట్స్కి కట్స్ పెట్టుకొని మనము ఏదైతే థ్రెడ్ లోపల పెట్టుకున్నామో దాన్ని పట్టుకొని ఇలా లాగితే నీట్గా వచ్చేస్తుందండి. లేకపోతే ఇలా వేలుతో కానీ సేఫ్టీ పిన్ సహాయంతో ఇలా రివర్స్ చేసుకోవచ్చు. అది చిన్న ట్రిక్. అండ్ ఇక్కడ మనం రివర్స్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ సర్దుకుంటూ నీట్గా పైన స్టిచ్ వేసుకుంటూ రావాలండి. మనం ఏదైతే నెక్ రివర్స్ చేసుకున్నామో దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎడ్జెస్తో సర్దుకుంటూ షేప్ నీట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఎడ్జెస్ దగ్గర బాగా నిదానంగా స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ 2 పార్ట్స్ అలానే స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. చుట్టూ కాటన్ దాని మీద మనం ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి. మనం ఎలా అయితే మెయిన్ పీసు కాటన్ లైనింగ్ ఎలా మనం లైనింగ్ జాయిన్ చేసుకుంటామో అలాగే దీనిపైన కూడా కాటన్ మీద స్టిచ్ వేస్తూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే 2 పార్ట్స్ మనకి రెడీ అయిపోతాయి బ్యాక్ సైడ్ వరకు. కాటన్ లైనింగ్ మనం ఏదైతే జాయిన్ చేసుకున్నామో అది మాత్రమే ఉంచుతూ మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి కాటన్, దాన్ని బేస్ చేసుకొని మనము మిగతా రిమైనింగ్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ మొత్తానికి రెడీ అయిపోతుందండి. చూసారు కదా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. అండ్ మనకి ఇక్కడ 2 కాటన్ పీస్లు ఇలా 1.5 ఇంచ్ వచ్చేలాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ కోసం పట్టీ వేసుకుంటాం కదా, ఆ పట్టీ వేసుకోవడానికి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుతూ మనం స్టిచ్ వేసేసుకోవాలి 2 పార్ట్స్కి. స్టిచ్ వేసేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ దానిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి క్లాత్ పైన. దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒకటి పెద్ద స్టిచ్ వేసుకోవాలి అండి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ, అందుకని పెద్ద స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ చేసేసుకొని దాన్ని విప్పేసుకుంటాం తర్వాత పెద్ద స్టిచ్. లేదు మేము హెమ్మింగ్ చేసుకోము స్టిచ్చే వేసుకుంటాం అనేసరికి కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను. మనం ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి పెట్టుకోవాలండి బ్యాక్ సైడ్. నేను ఇక్కడ కాజా పట్టి పెట్టుకుంటున్నాను. మెయిన్ పీసు సాటిన్ పీసు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మెయిన్ పీస్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను సాటిన్ కూడా యూస్ చేస్తున్నాను. కింద సైడ్ మెయిన్ సాటిన్ పెట్టుకొని దానిపైన మన ఏదైతే ఉక్సుల పట్టి భాగం కాజా పట్టి భాగం ఉంటుందో దాన్ని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. దాన్ని డబుల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలండి. కింద ఎడ్జ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. దాని పక్కనే ఒక పాదం ఖర్చు వదులుతూ మనకి కాజా పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఉక్సుల పట్టీ కూడా సేమ్ లెంత్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉక్సుల పట్టీ కూడా జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఉక్సుల పట్టీ కోసం మనం ఎప్పుడైనా సరే కాటన్ క్లాత్ తీసుకోవాలి. లోపల లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది ఉక్సుల పట్టీ కోసం తీసుకోవాలి. మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో అది కాజా పట్టీ కోసం తీసుకోవాలండి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని కాటన్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా పైన జస్ట్ ఫోల్డ్ చేస్తూ ఇలా లోపలికి స్టిచ్ వేసేసుకోవాలి. కింద కూడా సేమ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సుల పట్టీ కాజా పట్టీ రెడీ అయిపోయినట్లే 2 సైడ్స్ మనం టక్స్లు పట్టుకోవాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. షేప్ చూసారా చాలా నీట్గా వచ్చింది కదా. నేను బిగినర్స్ కోసం ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా స్లోగా వీడియో రికార్డ్ చేశానండి. లెంత్ ఎక్కువైపోయింది. బట్ బిగినర్స్కి అర్థం అవ్వాలని నేను ఇలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో షూట్ చేశాను. అండ్ 2 సైడ్స్ ఇలా టక్స్లు పట్టేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి సాటన్ పీస్ మాత్రమే తీసుకోవాలండి. సాటన్ పీసు రైట్ సైడ్లో పెట్టుకొని దానిపైన కాటన్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతో మనం దీన్ని స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకొని షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా సర్కిల్స్ తిరిగేలాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసుకోవాలి నీట్గా షేప్కు తగ్గట్టు. అండ్ దానికి చిన్న చిన్న ఇలా కట్స్ ఇవ్వాలండి. కట్స్ ఇస్తే దాన్ని కూడా షేప్ నీట్గా టర్న్ అవుతుంది. కట్స్ ఇచ్చుకున్న తర్వాత మనం దాన్ని నీట్గా ఇలా టర్న్ చేస్తూ దానిపైనే కాటన్ లోపలికి అంటూ సాటన్ పైన మనం స్టిచ్ వేసుకోవాలండి. పైన ఎడ్జ్కు స్టిచ్ వేస్తూ రావాలి. ఏదైతే మనం స్టిచ్ వేసుకున్నామో దాన్ని రివర్స్ చేసుకొని ఎడ్జ్కి సాటన్ పైన స్టిచ్ వేసుకోవాలి. చాలా నీట్గా వేసుకోవాలండి. మీ ఫ్రంట్ సైడ్ ట్రాన్స్పరెంట్ నెక్ కాబట్టి ఇవన్నీ నీట్గా కనిపిస్తాయి. మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలి వీటిని. ప్రతి చోట ఎడ్జెస్ని నీట్గా సర్దుతూ మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇది ఇలా సాగిపోయినట్టుగా అనిపిస్తుండొచ్చు, కానీ మనం నిదానంగా స్టిచ్ వేసుకుంటే అలా సాగిపోకుండా వస్తుంది. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దాన్ని రివర్స్ చేసుకొని కాటన్ మీద చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. సాటన్ మీద కాటన్ పెట్టుకొని జాయిన్ చేసుకున్న తర్వాత దాని ఎడ్జెస్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో సాటన్ క్లాత్ దాన్నంతా నీట్గా కట్ చేసుకోవాలండి. కాటన్ బేస్ చేసుకొని ఉన్న క్లాత్ మాత్రమే మనం పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వరకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి మెయిన్ క్లాత్ని తీసుకొని సాటన్ది మనం ఏదైతే కాటన్ లైనింగ్ జాయిన్ చేసుకున్నామో దాని కింది సైడ్ పెట్టుకొని మెయిన్ పీస్ పైన ఇలా రైట్ సైడ్లో పెట్టుకొని ఇలా గుండు పిన్స్ సెక్యూర్ చేసి పెట్టుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడు అడ్జస్ట్ కదులుకోకుండా ఆ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ మీద మనం ఇప్పుడు ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అలాగే మెయిన్ పీస్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. పైనుంచి నీట్గా ఆ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్కి తగ్గట్టు మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నట్టుగా మెయిన్ పీస్కి సాటన్ పీస్ కాటన్ పీస్ను అటాచ్ చేసేసుకోవాలి. చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పైన క్లాత్ మాత్రమే పెట్టుకొని కింది సైడ్ చుట్టూ ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. పైన ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని అలానే పెట్టుకోవాలండి. ఇలా రిమైనింగ్ పార్ట్ మొత్తం క్లాత్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్ లైనింగ్ పార్ట్ ట్రాన్స్పరెంట్ నెక్ కోసం కట్ చేసాం కదా,
దాన్ని ఇలా పైన మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసి పెట్టుకోవాలి. అది ఎటు చెరుకోకుండా పిన్స్ పెట్టుకున్నా ఓకే. ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ పైన ఇది కాటన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా దాని షేప్కి తగ్గట్టు మనం దాన్ని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవడమేనండి. మనం నెక్ కావాలంటే పెంచుకోవచ్చు. ఇక్కడ మనం ఇందాక ఏదైతే కట్ చేసుకున్నామో అంతే పెట్టుకుంటున్నాను. జస్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని మనము కట్ చేసుకోవాలి. చూసారు కదా, అప్పుడు మనం నెక్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా అంతే వచ్చింది. 3.5. అండ్ షోల్డర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి. మనం ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ రివర్స్ చేసుకున్నాం కాబట్టి అది తక్కువగా ఉంది. దీన్ని మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇంకా స్టిచ్ వేసుకోవాలి కదా, దానికోసమని ఖర్చులకి కొంచెం ఎక్కువగా ఉంది. ఆ స్టిచ్ వేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి. అది కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీ. సో నెక్ ఇలా కట్ చేసేసుకున్నాం. చూసారు కదా, మన ట్రాన్స్పరెంట్ నెక్ రెడీ అయిపోయింది. అండ్ దీనికి మనం మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ పీస్ తీసుకొని నెక్ స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి మెజర్ చేసి చూస్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్గా మనం 5.5 ఎప్పుడు అదైతే ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఇది కూడా ఎగ్జాక్ట్గా 5.5 వచ్చింది. ఇక్కడ క్రాస్ పీస్ మెయిన్ పీస్ తీసుకొని దీనిపైన నెక్ పైన స్టిచ్ వేసుకుంటున్నాను నేను. క్రాస్తో తీసుకోండి, నెక్కి ఈజీగా ఉంటుంది. క్రాస్ పీస్ అయితే ఈజీగా టర్న్ అవుతుంది అనమాట నెక్కి. చుట్టూ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి మనం చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్స్ ఇచ్చుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం దాన్ని ఇలా రివర్స్ చేసుకొని లోపల సైడ్ ఏదైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుందో దాన్ని అంతా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. దాని తర్వాత మళ్ళీ దాన్ని లోపలికి ఏదైతే జాయిన్ చేసుకున్నామో దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ దానిపైన స్టిచ్ వేసుకోవాలండి. అంతే, మనకు ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోయినట్టే. అండ్ ఫ్రంట్ భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మధ్యలో చిన్న షేప్ ఇలా ఇచ్చుకోవాలండి. దీనివల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కింది భాగానికి ఇలా మనము ఒక కాటన్ పీస్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఎడ్జస్ట్కి ఇలా అటాచ్ చేసుకొని దానికి పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇంకో స్టిచ్ వేసుకొని అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనము రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకునేటప్పుడు మనం చిన్న కుట్టు పెట్టుకొని వేసుకుంటే హెమ్మింగ్ చేసుకునే పని లేదు. మనం కావాలంటే హెమ్మింగ్ చేసుకునేటట్టు పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ దగ్గర నీట్గా స్టిచ్ వేసుకోవాలండి, అలాంటి షేప్ వచ్చేలాగే. సో అది అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ టక్స్ల కోసమని 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను అండి. మిడిల్ నుంచి ఇక్కడ 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ లెంత్ 4.5 5 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు అండి. అమ్మాయిల లెంత్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. విడ్త్ ఏమో 4 ఇంచెస్, లెంత్ ఏమో 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా 2 సైడ్స్ టక్స్లు పట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్లేనండి. ఈ ఫ్రంట్ పార్ట్ పైన మనం ఈ బ్యాక్ పార్ట్స్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పైన ఫస్ట్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడే ఎగ్జాక్ట్గా ఆపోజిట్స్ సేమ్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ కాజా పట్టి పెట్టుకొని యువతల సైడ్ షోల్డర్ కూడా జాయిన్ చేసేసుకోవాలి.
ఇలా షోల్డర్స్ పైన మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలండి. నేను ఏవైతే చెప్తున్నానో వాటిని నీట్గా ఫాలో అవుతూ స్టిచ్ వేసుకుంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మనకి ఇప్పటి వరకు బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం వీటి కోసం హ్యాండ్స్ రెడీ చేసుకుందాము. ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ చాలా చిన్న హ్యాండ్స్ తీసుకుంటున్నాను అండి, మెగా హ్యాండ్స్. అండ్ ఇక్కడ నేను 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ చంక లోతు తీసుకోవడం కోసం ఇక్కడ పైనుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. అండ్ చంక లూజ్ వచ్చేసరికి 6.5 అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్స్ని వేస్ట్ చేసుకొని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకున్నాను కదండి హ్యాండ్స్, పైన 1/2 ఇంచ్ ఖర్చులోకి అండ్ కింద ఒక 1 ఇంచ్ అవుతుంది డబుల్ ఫోల్డింగ్. అండ్ మొత్తానికి 3.5 ఇంచెస్ హ్యాండ్ లెంత్ వస్తుందండి. ఇలా మార్కింగ్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే. ఇక్కడ చిన్న చెట్కలు పెట్టుకోవాలండి, మిడిల్లో ఒకటి అండ్ చంక లూజ్ దగ్గర ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ రాంగ్ సైడ్లో మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తూ హ్యాండ్ స్టిచ్ వేసుకోవాలండి. రాంగ్ సైడ్లో డబుల్ ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలానే మనం 2 హ్యాండ్స్ స్టిచ్ వేసుకోవాలండి. 2 హ్యాండ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని బ్లౌజ్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఒకసారి 2 సమానంగా వచ్చాయో లేవో చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ని తీసుకొని మనం ఇలా రైట్ సైడ్లో పెట్టుకోవాలండి. రైట్ సైడ్లో పెట్టుకొని మనం షోల్డర్ పార్ట్లో ఎక్కడైతే జాయిన్ చేసుకుంటామో అవి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్ స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మిడిల్ నుంచే మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా మనం హ్యాండ్స్ అటాచ్ చేయగలుగుతాము. కొంచెం అటు ఇటు కాకుండా మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే 2 సైడ్స్ మనం హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని ఇలా రివర్స్ చేసేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. అటు సైడ్ నుంచి డబల్ స్టిచ్ వేసుకొని వచ్చేటప్పటికి ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జెస్ని సర్దుకుంటూ ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇది కూడా రివర్స్ చేసుకొని మరి మిడిల్ దాకా వచ్చేలాగా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి. అప్పుడు డబల్ స్టిచ్ అవుతుంది హ్యాండ్ జాయిన్ చేసుకోవడం. చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వేసుకుంటే డబల్ స్టిచ్ అవుతుంది. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలండి. అండ్ ఇదే పర్ఫెక్ట్ వే అండి హ్యాండ్స్ని జాయిన్ చేయడానికి. 2 హ్యాండ్స్ ఇలానే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ చూద్దాము. అండ్ ఇక్కడ హ్యాండ్ లూజు అండ్ చంక లూజు, చెస్ట్ లూజు మార్క్ చేసుకుంటూ, అలాగే ఇక్కడ నడుము లూజు కూడా మార్క్ చేసుకుంటూ మనం జాయిన్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు మార్కింగ్స్ చేసుకోవాలి. ముందు నేను చట్కాలు పెట్టుకున్నాను కదా, ఆ చట్కాల మీద బేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటానండి. నా కొలతల ప్రకారం అవి పర్ఫెక్ట్గానే వస్తుంది. చట్కాలు ఏవైతే పెట్టుకుంటామో వాటికి తగ్గట్టు. అండ్ ఎక్స్ట్రా స్టిచ్ కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అలా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్. చూసారు కదా, మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా 2 సైడ్స్ మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి మెజర్ చేసుకుంటే చూడండి ఎగ్జాక్ట్గా వచ్చిందో లేదో. ఇక్కడ చూసారు కదా, చెస్ట్ లూజ్ మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది.
చూస్తారు కదా మన క్రాప్ టాప్ రెడీ అయిపోయిందండి. క్రాప్ టాప్ అవ్వచ్చు, ఇది ట్రాన్స్పరెంట్ నెక్ బ్లౌజ్ అవ్వచ్చు, బోట్ నెక్ బ్లౌజ్ అవ్వచ్చు, 3 ఒకటేనండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా ట్రాన్స్పరెంట్ నెక్. అండ్ మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్న బ్యాక్ సైడ్ డ్రాప్ కూడా ఎగ్జాక్ట్‌గా వచ్చేసిందండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ కామెంట్.